అలాగే పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు బీజేపీ అధికార ప్రతినిధి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా కార్తీక్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు సర్ అనేటటువంటి ఒక ప్రక్రియతోటి వైసీపీ ఓట్లు తొలగిస్తున్నారు అనేటటువంటి ఒక ఆందోళన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వ్యక్తమవుతుంది. ఇటీవల కాలంలో భారీ ఎత్తున దానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఆయన అనేక రకాలైనటువంటి ప్రెస్ మీట్లు కావచ్చు, అంతేకాకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులకి దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది జనరల్గా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అంటే చనిపోయినటువంటి వాళ్ళు నిన్న కూడా నేను చూశాను, కొండపల్లి శ్రీనివాస్ గారు ఆయన ఒక ప్రకటన కూడా ఇచ్చారు. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 5 లక్షల మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోయారు. సో 5 లక్షల మంది ఓట్లు తొలగించేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లేకపోతే సానుభూతి పరులు అనేటటువంటి ఉద్దేశం ఉంటుంది. అసలు ఓటర్లకు సంబంధించి ఏ పార్టీ ఓటర్ ఎవరు అనేది తెలుసుకునేదానికి ఏమైనా నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయా? ఏంటి అసలు ఈ గజిబిజి ఏంటి, గందరగోళం ఏంటి? నిజంగానే దాని మీద అంత అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? ఇది 10 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చూసి ఉలిక్కిపాటుకు గురవుతుందా? ఏమంటారు? నిజానికి సర్పక్రియ పట్ల ప్రతి రాజకీయ పార్టీ అప్రమత్తంగా ఉండటం మంచిదే, కానీ లేనిపోని భయాందోళనలు క్రియేట్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు. నిజానికండి మీరు ఇందా చెప్పారు 2-3 విడతల్లో వడపోత కార్యక్రమం ఉంటుంది. రెండోది, ఎలాగైతే ఎలక్షన్ కమిషన్ తరఫున బూత్ లెవెల్ ఆఫీసరు ప్రతి ఇంటికి వస్తారో అలాగే ప్రతి పోలింగ్ బూత్ లో కూడా బూత్ లెవెల్ ఏజెంట్ ని ప్రతి రాజకీయ పార్టీ తరఫున ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన ప్రతి రాజకీయ పార్టీ తరఫున బిఎల్ఏని అనుమతిస్తారు. ఈ బిఎల్ఏ బిఎల్ఓతో కోఆర్డినేట్ చేసుకోవచ్చు. అంటే బూత్ లెవెల్ ఏజెంట్ బూత్ లెవెల్ ఆఫీసర్ తో కోఆర్డినేట్ చేసుకోవచ్చు. సో ప్రతి రాజకీయ పార్టీ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోబడతాయి. ప్రతి రాజకీయ పార్టీ వాయిస్ ని ఎన్నికల కమిషన్ అధికారి ఎన్నికల కమిషన్ తరఫున పోలింగ్ బూత్ లో సర్వే చేస్తున్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ వింటాడు. ఇది బేసిక్ గా మనం తెలుసుకోవాలి. రెండోది, 5 రాష్ట్రాలు మొన్న ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలు సరి ప్రక్రియ జరిగిందండి. మన పక్కనే తమిళనాడు ఉంది. తమిళనాడులో రాష్ట్రంలో డిఎంకే అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అన్నాడీఎంకే కూటమితో జత కట్టింది. మరి స్టేట్ లో ఉన్న పార్టీ అయినా లేదా నేషనల్ లో అన్నాడీఎంకేతో పార్టీతో పొత్తు కలిసినటువంటి బీజేపీ అయినా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. మరి నిజంగా సరి ప్రక్రియ ద్వారా అటు అన్నాడీఎంకే కూటమికి అడ్వాంటేజ్ జరగలేదుగా, ఇటు డిఎంకేకి అడ్వాంటేజ్ జరగలేదుగా. మొన్న గెలిచింది ఎవరు? విజయ్. ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు మిత్రుడే అంటున్నారు కదా. మరి విజయ్ ఎలా గెలిచాడు? నిజంగా వాళ్ళు కేవలం బీజేపీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంచుకొని ప్రతిపక్షాల ఓట్లు వెనక్కి చేస్తే అక్కడ గెలవాల్సిన అన్నాడీఎంకే బీజేపీ కూటమి కదా. లేదు, రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని డిఎంకే ఏమైనా అడ్వాంటేజ్ తీసుకోగలిగితే డిఎంకే గెలవాలి. ఇంకోటి, మీరు ఇందాక పశ్చిమ బెంగాల్ ఉదాహరణ తీశారు. నిజానికి మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పోయింది బెంగాల్లోనే. ఆ బెంగాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా లెక్కలు తీయండి. ఎక్కువ ఓట్లు ఎక్కడైతే డిలీట్ చేయబడ్డాయో అక్కడ గెలిచింది మమతా బెనర్జీ పార్టీ. అక్కడ గెలిచింది. ఎక్కడైతే ఓట్లు ఎక్కువ తీయబడ్డాయో అక్కడ టీఎంసీ గెలిచింది. ఇది ఫ్యాక్ట్, లెక్కలు తీయండి కావాలంటే. ఇంకోటి, అసలు మమతా బెనర్జీ సుప్రీంకోర్టు దాకా పోయారు సార్ మీద. సరే, తొలగించిన ఓట్ల తీసుకుని రండి, నిజంగా జెన్ని నోట్లు ఏమైనా తొలగించుంటే వాటిని పట్టుకుని రండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఎందుకు మమతా బెనర్జీ రియాలిటీలో తొలగించిన జెన్ని నోట్లను పట్టుకునేది సుప్రీంకోర్టుకి పోలేదు? అసలు నాకు తెలియగలుగుతానండి. ఇప్పుడు మీ ఓటు పోయింది రాజు గారు, మీరు పోలింగ్ బూత్ దగ్గరే పోయారు, మీ ఓటు లేదని తెలిసింది, మీరు గొడవ పడతారా గొడవ పడరా? సరే, మీ దాంట్లో 100 మంది ఉన్నారనుకోండి, మీ దాంట్లో 1000 మంది ఉన్నారనుకోండి, మీ దాంట్లో 1,00,000 మంది ఉన్నారనుకోండి, జనం రోడ్డు మీదకి ఎక్కుతారు ఎక్కడ? కార్తీక్ గారు ఒక చిన్న ఇంటరప్షన్ మీకు.